Good afternoon, viewers. Today my topic is Indian Army Day. Today is the Indian Army Day. Wish you happy Indian Army 2021. Okay. General K.M. Kariappa took over the charge of Indian Army from British General Sir Francis Butcher in January 15th, 1949. So General K.M. Kariappa, first general in Indian Army, he is the taking the charge from British General Sir Francis Butcher. Okay, honor of that day, particularly honor of the soldiers and our Indian Army members. So this is the great day. So Indian Army, that is the main backbone of our India. India గురించి మాట్లాడాలంటే we should talk about and speak about the Indian Army. ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళ బ్లడ్ని నరాల్లోనే పెట్టి మన దేశాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. దే ఆర్ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ టు అవర్ నేషన్. ఓకే, మన బాడీని కానీ ఎక్కడో సరిహద్దుల్లో ఉండి మన భారతదేశంలో వేరే కంట్రీస్ వాళ్ళు ఆక్యుపై చేయకుండా నిరంతరం పోరాడుతున్నారు. దట్స్ ద పవర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఓకే, అంత పవర్ జనరేట్ అవుతుందంటే మన మజిల్స్ పవర్స్ ఎవ్రీథింగ్ వాళ్ళకు సెల్యూట్ చేయాలి. ఓకే, దట్ గ్రేట్నెస్, ద క్రెడిట్ గోస్ టు ద ఇండియన్ ఆర్మీ పర్సన్స్, రైట్? దోస్ హూ ఆర్ సాక్రిఫైసింగ్ దేర్ లైఫ్స్ బికాస్ ఆఫ్ దట్ సోల్జర్స్, దే హ్యాడ్ వాళ్ళకి ఎన్నో ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. వై? బికాస్ ఆఫ్ ద రీజన్ బిహైండ్ దమ్ ఈస్ దే ఆర్ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్. పర్టికులర్లీ వాళ్ళకు కూడా ఫ్యామిలీ, మనలాగానే ఫ్యామిలీ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, సిస్టర్స్ అందరూ ఉంటారు. బట్ ఫ్యామిలీ పట్టించుకోరు వాళ్ళు. వెనెవర్ ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీలో ప్రవేశించారు, దే ఆర్ డిసైడెడ్ వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళకి గ్యారంటీ ఉండదు. రైట్? వాళ్ళకు తెలుసు మేము పోయినా సరే బట్ ఒక పర్పస్ గురించి పోతున్నామని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయిపోతారు. సమ్ గ్లోరీ, సమ్ గోల్స్ ఆర్ సో వర్తీ, ఇట్స్ గ్లోరియస్ ఈవెన్ టు ఫెయిల్. సో అది చెప్పినవారు కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే. ఓకే, కొన్ని గోల్స్ వర్తీ, చాలా వర్త్ ఉంటుంది. ఈవెన్ లూజ్ అయినప్పటికీ వర్త్ ఉంటుంది. అంటే ఇండియాని డెవలప్ చేయడం కోసం వాళ్ళు తమ లైఫ్ని పణంగా పెట్టారు. ఇఫ్ డెత్ స్ట్రైక్స్ బిఫోర్ ఐ ప్రూవ్ మై బ్లడ్, I swear I will kill death. That is Captain Manoj Kumar Pandey. He is told about that history. Whenever he comes out, they knows this type of principle to enter into the Indian Army. I am proud to be an Indian. Okay, let us celebrate Indian Army. Let us celebrate Indian by saluting all the army men for their bravery, dedication and patriotism. Happy Indian Army Day. Right? I won't be die in accident or die of any disease. I will go down to glory. Major Sudhar Britia, he told about that. So many people, they sacrifice their lives. Their motto is to fight, birth for the fight, and die for the truth. So truth means our India, for the development of Indian. ఓకే, మనని రక్షించడం కోసం వాళ్ళు దేర్ లైఫ్ని కూడా పణంగా పెడుతున్నారు. మనం కంపల్సరీ వాళ్ళని సెల్యూట్ చేసేయాలి. ప్రతి ఇండియన్ ఆర్మీ డే దట్ విల్ కమ్ ఆన్ January 15th. ఫస్ట్ ఎవ్రీ January 15th యూ కెన్ సెల్యూట్ దెమ్. రైట్? 1949 ఫస్ట్ ఇండియన్ ఆర్మీ started. So that salute to Mr. K.M. Kariappa, who is the general of this Indian Army. And also one more thing is, students అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ రియల్లీ సర్వ్ ఫర్ ద కంట్రీ అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ ఎన్డీఏ గురించి. ఒకవేళ ఇంటర్మీడియట్ అయిపోతే యూ టేక్ 1 year ఫర్ దట్ అంటే తప్పులేదు. సాక్రిఫైస్ బిలో 19 years ఆఫ్ ద 17 to 19 years ఫర్ స్టూడెంట్స్, యూ కెన్ ఫైట్ ఫర్ దట్. ఓకే, యు ఆర్ సాక్రిఫైస్ యువర్ లైఫ్ టు ద నేషన్ అంటే బాగా కష్టపడండి. మ్యాథ్స్, ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 70% అగ్రిగేట్ మార్క్స్ వస్తే ఎనఫ్ ఫర్ గెటింగ్ ఎన్డీఏ.
సో యూ షుడ్ మస్ట్ ప్రిపేర్ రిమైనింగ్ వాట్ ఎవర్ యువర్ టప్ పొలిటికల్ సైన్స్ హిస్టరీ దాంట్లో కూడా కొంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ లెవెల్ కనుక యావరేజ్ మెయింటైన్ చేస్తే వీటిలో ఎంపీసీలో 70% మెయింటైన్ చేస్తే విల్ గెట్ డెఫినెట్లీ ఇండియా. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ దట్ ఆల్సో వీ కెన్ సెలెక్ట్. ఆ తర్వాత మీకు ఆఫ్టర్ గెటింగ్ కంప్లీట్ ఇది అంటే 1 year ట్రైనింగ్ ఉంటుంది మీకు. ఆ ట్రైనింగ్లో యూ పర్ఫామ్ చేసుకొని పర్ఫెక్ట్గా కనుక మీరు వెళ్ళగలిగితే యువర్ శాలరీస్ మోర్. ఆ శాలరీస్ కాదు, అక్కడికి వచ్చేటప్పటికి మీకు ప్యాట్రియాటిజం మన ఇండియన్ కల్చర్ మీద మనకు ఎంతో ఇది ఉంటుంది. ఎలాగైనా సరే మన సాక్రిఫైస్, అప్పుడు వాళ్ళు మోటో ఇస్తారు, ఆ మోటోని మీరు ఫాలో కాదు. ఓకే, అదే బెస్ట్ ఫీల్డ్ ఇండియన్. సో ఇండియన్ ఆర్మీలో నువ్వు చేరావంటే దాంట్లో టెక్నికల్ నాన్ టెక్నికల్ లెవెల్స్ ఉంటాయి. ఇఫ్ యూ గో త్రూ ద 25 years ఆఫ్ ఏజ్లో వరకు వెళ్తే సిడిఎస్ ఉంటుంది, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్. దాంట్లో కూడా వన్ ఆఫ్ ద పార్ట్స్ ఏదైతే కావాలంటే కెన్ సెలెక్ట్ బట్ ఫైట్ ఫర్ ద కంట్రీ. ఓకే, వాళ్ళకు ఎప్పుడు కూడా మన సెల్యూట్ ఇవ్వాలి. వాళ్ళే రియల్ హీరోస్. మన కంట్రీని వాళ్ళు ప్రతి క్షణం కాపాడటం కోసం ట్రై చేస్తారు. అందుకే దే ఆర్ సో మెనీ ఫెసిలిటీస్ ఆర్ దేర్. ఆఫ్టర్ గెటింగ్ ద రిటైర్మెంట్ ఆల్సో దే ఆర్ హ్యావింగ్ సమ్ houses and also some bank balance they provide, and also government jobs also government will provide to them. సో మీరు ఒకవేళ ఒక ఆర్మీ పర్సన్తో ఫైట్ చేశారంటే దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, వాళ్ళ మీద కేసు కూడా ఉండదు. సో ఎవరైతే ఆర్మీ పీపుల్ పెడతారో వాళ్ళకి సెల్యూట్ చేయండి, బికాస్ వాళ్ళు లైఫ్ని పణంగా పెడుతున్నారు. రైట్, ఇది ఎక్స్పెషల్లీ దోజ్ ఆర్ ఎవరైతే చనిపోయారో మన కంట్రీ గురించి పోరాడు వాళ్ళకు మాత్రం తప్పకుండా సెల్యూట్ చేయాలి. ఓకే, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యువర్స్ జై హింద్, జై హింద్ టు అవర్ కంట్రీ. అండ్ ఆల్సో ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. బాయ్.